హైడ్రాకు సంబంధించి బతుకమ్మ కుంటలో వాటర్ కూడా వస్తున్నాయట. హైడ్రా వాళ్ళు బతుకమ్మ కుంటను డెవలప్ చేస్తున్నారు. సో వాళ్ళు చూపించిన దాని ప్రకారం మెల్లిమెల్లిగా వాటర్ బతుకమ్మ కుంటలో చేరుకుంటున్నాయి. ఒకసారి చూపిస్తే కనుక సో ఇదంతా కూడా బతుకమ్మ కుంట నుంచి హైదరాబాద్ దీనిలోకి ఫ్లడ్ వాటర్ చేరుకుంటుంది. బతుకమ్మ కుంట మొన్నటి వరకు కబ్జాలో ఉండేది. సో హైడ్రా దాన్ని డెవలప్ చేసింది. ఆ చేసిన వాటర్ అంతా కూడా అక్కడ మనకు కనబడుతుంది. అక్కడ కూడా చూడొచ్చు టీవీలో. సో బతుకమ్మ కుంటలో మెల్లిగా వాటర్ చేరుకుంటుంది. సో ఇట్లా సిటీలో చాలా చెరువులు ఉన్నాయి. చూద్దాం. హైడ్రా స్టార్ట్ అయ్యి 1 year అయింది. ఎగ్జాక్ట్గా జూలై 19th అనుకుంటా, జూలై 18th 19th హైడ్రా స్టార్ట్ అయింది. హైడ్రా స్టార్ట్ అయ్యి 1 year అయింది. అయితే మెల్లమెల్లిగా చెరువుల ఆక్రమణలు వాళ్ళు తీసేసే ప్రయత్నం చేశారు. ఈసారి ఎంత మేరకు ఈ సిటీలో ఉన్న చెరువుల్ని ఈ వాటర్ చేరుతుంది, కబ్జాలని చాలా వరకు తొలగించే ప్రయత్నం చేశారు కదా. రియల్ టెస్ట్ ఏంటంటే 20-25 సెంటీమీటర్లు వరుసగా 2 రోజులు పడ్డది అనుకోండి. పడ్డప్పుడు కూడా సిటీలో ఎక్కడ నీరు నిల్వలేదంటే సక్సెస్ అయినట్టు. హైడ్రాకి సంబంధించి లాంగ్ టర్మ్లో సక్సెస్ అయినట్టు. ఇవాళ ఒకటే రోజు. ఎందుకంటే నేను ఎందుకు చెప్పానంటే మొత్తం 50 రోజుల్లో పడ్డ రేను కేవలం 10 సెంటీమీటర్లు. ఇప్పుడు ఆ విజువల్లో చూడొచ్చు. బతుకమ్మ కుంటలోకి వాటర్ అంతా వచ్చి చేరుతున్నాయి. అంబర్పేట చుట్టుపక్కల ప్రాంతాల్లో దాన్ని బతుకమ్మ కుంట అంటారు. అక్కడ బతుకమ్మ ఆడుకునే వాళ్ళు చెరువు ఉండేది. ఆ చెరువును కబ్జా చేసి అక్కడ చాలా దాన్ని రియల్ ఎస్టేట్ వెంచర్గా చేస్తే దాన్ని హైడ్రా స్వాధీనం చేసుకొని అక్కడ మళ్ళీ బతుకమ్మ కుంటను డెవలప్ చేసింది. కుంట అంటారు, కుంట చెరువు. సో డెవలప్ చేయడం వల్ల జరిగింది. సో మళ్ళీ హైదరాబాద్లో చెరువులు సిటీ ఆఫ్ లేక్స్ అంటారు కదా. చూద్దాం ఎంత మేరకు కలకల్లాడతాయి అన్నది. ఒక మంచి అకేషన్ అయితే ఇప్పుడు వచ్చింది. అండ్ నెక్స్ట్ 3-4 days ప్రెడిక్షన్ అయితే బాగానే ఉంది. హైదరాబాద్లో వర్షాలు బాగానే ఉంటాయి. మళ్ళీ 24-25 తర్వాత కొంచెం నార్త్ తెలంగాణలో ఎక్కువ పడతాయి. ఈ 2-3 రోజులు ఎక్కువ రెయిన్ఫాల్ సౌత్ తెలంగాణలో ఉండే అవకాశం ఉంది. నేను ఫోర్కాస్ట్ మ్యాప్ ఒకసారి చూపిస్తాను. రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ ఇవాళ మనం చూస్తే కనుక 18వ తేదీ నుంచి 19వ తేదీ మీరు చూస్తే కనుక ఈ బ్లూ కలర్లో ఏదైతే ఉందో కొంచెం ఎక్కువ మోస్తరు వర్షం ఎక్కువ ఏ జిల్లాలో ఉంది? నాగర్ కర్నూలు కానీ, వనపర్తి, మహబూబ్ నగర్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట వీటిలో ఉంది. ఎల్లో కలర్లో అంటే తేలికపాటి వర్షం. సో సౌత్ తెలంగాణలో ఎక్కువ వర్షం ఉంది. నార్త్ తెలంగాణలో తక్కువ వర్షపాతం ఉంటుంది. రేపటికి ఇంకొంచెం తగ్గుతుంది. ఇవాళ ఉన్నంత ఫ్రీక్వెన్సీ ఉండదు. ఎల్లుండికి మళ్ళీ పూర్తిగా తగ్గుతుంది. మళ్ళీ 24 నుంచి ఫ్రెష్ స్పెల్ వచ్చే అవకాశం కూడా ఖచ్చితంగా మనకు కనబడుతుంది. ఒకసారి వెదర్ రాడార్లో ప్రస్తుతం చూస్తే కనుక ఇప్పుడు అదే సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇప్పుడు సరే హైదరాబాద్లో సిటీలో అయితే ఇప్పుడు వర్షం తగ్గుముఖం పట్టింది. బట్ రాత్రి మళ్ళీ వర్షం పడేందుకైతే ఖచ్చితంగా ఆస్కారం ఉంది. డెఫినెట్గా ఈ వర్షం ఈ 50 రోజులు జూన్ 1 నుంచి ఋతుపానాల కాలం అంటాం. జూన్ 1 నుంచి జూలై 18 వరకు ఈ 48 రోజులు పడ్డ వర్షం ఒక ఎత్తు, ఇవాళ పడ్డ వర్షం ఒక ఎత్తు. దాదాపు సమానంగా పడ్డింది. 50 రోజుల్లో ఎంత వర్షం పడ్డదో అంటే 50 రోజుల్లో చాలా తక్కువ వర్షం పడ్డది. పడలే. మొత్తం రాష్ట్రంలో అతి తక్కువ రెయిన్ఫాల్ హైదరాబాదు, మేడ్చల్, మల్కాజ్గిరి, కొంచెం రంగారెడ్డి జిల్లాలో పర్లేదు. కానీ వాళ్ళు ఒక్కటే రోజు ఒక 2-3 గంటల్లో వర్షం పడ్డది. 10 సెంటీమీటర్లు. 10 సెంటీమీటర్లు బ్యాలెన్స్ అంటే చాలా వరకు చెరువులు ఉంటే చెరువుల్లో వెళ్తుంది. కొంచెం అంటే జనరల్గా ఏంటంటే గ్రౌండ్ వాటర్ రావాలి. హైదరాబాద్ ఇంకా చాలా చోట్ల కూడా కొన్ని చోట్ల ట్యాంకర్స్ లాంటివి కనిపిస్తున్నాయి. జనవరి, ఫిబ్రవరి నుంచి ట్యాంకర్ స్టార్ట్ అయినాయి. అండ్ ఇప్పుడు నాగార్జున సాగర్కు ఉంది కానీ ఎల్లంపల్లి, మంజిర ఇవన్నీ నిండలేదు. సిటీ కాళేశ్వరం సంబంధించి మరి ఇప్పుడు మేడిగడ్డ ఈ పంపులు ఆన్ చేసే పరిస్థితి కూడా కనిపించట్లేదు. సో ప్రభుత్వం అయితే జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన ఏరియా అంతా కూడా మెదక్ కానీ, ఉమ్మడి మెదక్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్లో చాలా తీవ్రమైన క్షామం పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయి. 50% కూడా పంటలు సాగు కాలేదు. ఇప్పుడు ఒకసారి చూడండి మీరు, మంచిర్యాలలో 47%
తక్కువ వర్షపాతం నమోదైంది మంచిర్యాలలో. నిర్మల్లో 33% తక్కువ వర్షపాతం నమోదైంది. నిజామాబాద్లో 28, జగిత్యాలలో 35, పెద్దపల్లిలో 51%, జయశంకర్ భూపాలపల్లి 42, భద్రాద్రి కొత్తగూడెం 13, మహబూబాద్ 21, వరంగల్లో 27%. ఇవన్నీ తక్కువ, 27% తక్కువ. హనుమకొండలో 30%, కరీంనగర్లో 34%, రాయన్న సిరిసిల్లో 34%, కామారెడ్డిలో 21%, సంగారెడ్డిలో 46%, మెదక్లో 32%, సిద్దిపేటలో 19%, జనగావలో 42% ఏకంగా. ఇవన్నీ కూడా పంటలు పండాల్సిన ప్రాంతాల్లో సగం కూడా వర్షం పడకపోతే, రెండు పంటల సంగతి పక్కన పెడితే ఖరీఫ్ కూడా వండే పరిస్థితి లేనప్పుడు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమో మేడిగడ్డ నుంచి లిఫ్ట్ అయితే ప్రభుత్వం చేయట్లేదు. ఎల్లంపల్లి నుంచి కూడా 20 టీఎంసీలు అయితే ఎల్లంపల్లి కూడా 8 టీఎంసీలు కూడా నిండలేదు. అదృష్టవశాత్తు ఏంటంటే శ్రీశైలం నాగార్జున సాగర్ నిండే. సదర్న్ తెలంగాణలో మన దగ్గర పడ్డ వర్షాలు కాదు, కర్ణాటకలో పడ్డ వర్షాల వల్ల శ్రీశైలం పూర్తిగా నిండిపోయింది. నాగార్జున సాగర్ ఇంకొక 70 టీఎంసీలు అది ఈ సీజన్లో నిండొచ్చని నేను అనుకుంటున్నా. బట్ నార్త్ తెలంగాణ, ఆదిలాబాద్, కరీంనగర్ ఒకసారి మనం ఈ మ్యాప్ కనుక చూస్తే కనుక చూడండి, ఈ ఎల్లో కలర్లో ఉంటే అర్థం ఏంటంటే తీవ్ర వర్షపాత లోటు ఉన్నట్టు, ఆరెంజ్ కలర్లో ఉంటే అతి తీవ్రం అంటే 60% తక్కువ రెయిన్ఫాల్ ఉన్నట్టు. సో తెలంగాణలో మోస్ట్ ఆఫ్ ది రీజన్స్ ఎల్లో కలర్ కనిపిస్తున్నాయి. ఎల్లో కలర్ అంటే 20 నుంచి 60% తక్కువ వర్షపాతం ఉంటే ఎల్లో కలర్. సో మీకు ఎక్కడ కేవలం ఈ రంగారెడ్డి జిల్లా, మహబూబ్ నగర్ తప్ప మిగతా అంతా తెలంగాణలో కూడా అన్ని జిల్లాల్లో 20 నుంచి 60% లోటు వర్షపాతం నమోదైన పరిస్థితి ఇవాళటి వరకు కనిపిస్తుంది. చూద్దాం, అంటే ఈ వర్షం కూడా సరిపోదు. ఇవాళ పడ్డది హైదరాబాద్లో దీనిలో పడింది, మేడ్చల్ మల్కాజ్గిరిలో. రూరల్ ఏరియాస్లో పడి ఉంటే ఇంకా బాగుండేది, ఎందుకంటే ఇప్పుడు పంటలకు అవసరం కాబట్టి. సో ఇది ఎంత మేర కాదుకుంటుంది. మళ్ళీ 24వ తేదీ ఒక అల్పపీడనం ఏర్పడబోతుంది. ఈ రెయిన్ఫాల్ తర్వాత రేపటి నుంచి కొంచెం తగ్గుముఖం పడుతుంది. రేపటి నుంచి ఈ లెవెల్లో ఉండకపోవచ్చు, రేపు కూడా పడుతుంది బట్ ఈ స్థాయిలో ఉండకపోవచ్చు హైదరాబాద్లో కానీ వాటిలో కానీ. బట్ 24 తర్వాత మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 24వ తేదీ తర్వాత మళ్ళీ ఒక ఫ్రెష్ స్పెల్, మంచి వర్షం పడుతుంది అన్నది వాతావరణ శాఖకు సంబంధించిన వెదర్ రిపోర్ట్లో వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి చూద్దాం, అంటే 24, 25 తర్వాత పడే వర్షం వల్ల మళ్ళీ తెలంగాణకి మంచి జరుగుతుందా లేదా అన్నది. నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో కూడా తీవ్ర కరువు ఉంది. అక్కడైతే 33% లెస్ రెయిన్ఫాల్ ఉంది. అయితే రాయలసీమ